జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా నేను నీ పాపైనమ్మా, నీ బొజ్జు నుంచి మాట్లాడుతున్నా. తల్లి నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఇది కళ నిజమా? నిజంగానే నేను మాట్లాడుతున్నానమ్మా. రేపు నాన్నకి ఆపదొస్తుంది. మీ నాన్నకి ఆపద రాబోతుందా? ఏమంటున్నావు తల్లి? నాన్నని నీళ్ళలో ముంచుతున్నారమ్మా. నీళ్లలో ముంచబోతున్నారా? ఎవరు తల్లి? ఎవరు ఆపద తలపెట్టబోతున్నారు? చెప్పు. నాన్నని నీళ్ళల్లో ముంచబోతున్నారు. నీళ్ళల్లో దిగదని చెప్పమ్మా. ఈ విషయం నీకెవరు చెప్పారు? నీకెలా తెలుసు తల్లి? చెప్పమ్మా. అయినా నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నావు. బావకి ఎవరు ఆపద తలపెట్టబోతున్నారు? బావా 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 లే బావా. బావా ఏమైంది వైదేహి? బావా నీకు ఆపద రాబోతుంది బావా. నీళ్లలో ముంచేస్తారు. నువ్వు నీళ్లలోకి దిగకూడదు. ఆపదేంటి, నీళ్ళేంటి? ఏం మాట్లాడుతున్నావు వైదేహి? కలేమన్నా కన్నావా? కల కాదు బావా, మన పాప నాతో చెప్పింది. రేపు నీకు ఆపద రాబోతుందని చెప్పింది బావా. వైదేహి, పాప మాట్లాడమేంటి? ఖచ్చితంగా కలగనుంటావు. పైగా ఎప్పుడూ నాకేమవుతుందో అని ఆలోచించడం వల్ల ఏదో ఆపద రాబోతున్నట్టు, అది మన పాప ద్వారా తెలిసినట్టు భ్రమపడుంటావు. అయ్యో కల కాదు బావా, భ్రమ కూడా కాదు, నిజంగానే మాట్లాడింది. ఎందుకో మెలకు వచ్చి లేచి చూస్తే ఇదిగో మన బెలూన్ బయటికి వెళ్తోంది. తీసుకొద్దామని బయటికి వెళ్ళాను. వెన్నెల్లో చందమామని చూస్తూ నుంచున్నా. అప్పుడు వినిపించింది పిలుపు. అమ్మా, నేను నీ పాపాయిని, నీ బొజ్జులోంచి మాట్లాడుతున్నానని. ఇది నిజం బావా. నీకు ఆపద రాబోతుందని చెప్పింది. అది కూడా నిజం బావా. నమ్మడం లేదా బావా? కావాలంటే మాట్లాడిస్తాను చూడు. చిట్టి తల్లి చూడు, నాన్న నమ్మడం లేదు. నాన్నకి ఆపదుందన్నావు కదా, నువ్వు చెప్పు. చెప్పు తల్లి. నాన్నని నీళ్లలో దిగొద్దని, జాగ్రత్తగా ఉండమని చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు తల్లి. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఆ కొండదేవర సల్లని చూపు నీ కొంప మీద పడ్డాదే తల్లి. అందుకే హెచ్చరిక పంపినాడే తల్లి. దాన్ని పెడచెవిన పెడితిరి. పెద్ద దిక్కే పోయినాది తల్లి. సరే, అప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చెప్పింది వినకపోవడం మా తప్పే. ఇప్పుడెందుకు వచ్చావో చెప్పు. మళ్ళీ ఏదో కీడు జరగబోతుందని మాత్రం చెప్పొద్దు ప్లీజ్. ఇంటికి వారసుడు వస్తున్నాడని సంబరాలు చేసుకున్నారు. కానీ పుట్టబోయేది పసిగుడ్డు కాదు, పాషాణమని చెప్పినా వినిపించుకోలేదు తల్లే. తరువాతి తరం కోసం ఆలోచించారే గాని ఉన్న తరం ఊడ్చుకుపోతుంటే పట్టించుకోలేదే తల్లే. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడేది నేను కాదే తల్లే, ఆ కొండదేవర మాట్లాడుతున్నది. ఆ మాట పొల్లుపోదే తల్లే. అవును, ఆ రోజు నువ్వు చెప్పినట్టే జరిగింది సోదమ్మా. మా మావయ్య పిన్ని చచ్చిపోయారు. ఇది ఇంతటితో ఆగేది కాదు తల్లే.
ఇంకా పోతారే తల్లి. పిండం పెట్టే 11వ రోజున తోడుగా ఇంకో ప్రాణం పోతాదే తల్లే. పెరుగుతున్నది మామూలు పిండం కాదే తల్లి, శాపానికి ప్రతిరూపం. సర్వనాశనం చేసిపోతాది. ఆపుతావా? పొద్దున్నే వచ్చి ఇంటి ముందు అపశకనం మాట్లాడుతున్నావేంటి? వెళ్ళిక్కడి నుంచి. నువ్వు నన్ను ఆపగలవు దొరా, కానీ వచ్చే మృత్యువును ఆపేదెవరు? ఆ శాపాన్ని నిలిపేదెవరు? ఆపు. వైదేహి, వదిలు వైదేహి. వైదేహి, వదిలు, వదిలేయ్. వైదేహి, వైదేహి, నేను చెప్పేది. వదిలు వైదేహి. వైదేహి, వదిలు. వదిలి బావా. నా కూతుర్ని ఈ ఇంటికి శాపమంటావా? నా కూతుర్ని మృత్యువంటావా? ఇంకొక్క మాట నీ గొంతు నుంచి వస్తే ఇక్కడే నీ ప్రాణాలు తీసేస్తాను. నిజం చెప్పు, ఎందుకు ఇలా చెప్తున్నావు? ఎవరు ఇలా చెప్పిస్తున్నారు నీతో? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.